అరెస్టు ట్రాప్ చేసిన కేసుల్లో లక్షల్లో డబ్బు సీజ్ అక్రమార్కుల చిట్టా విప్పిన అవినీతి నిరోధక శాఖ నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడి రాష్ట్రంలో ఏసీబీ తూగుడు పెంచింది అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారే టార్గెట్గా తనిఖీలు చేసిన అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళి లంచగొండుల రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తున్నారు. ఎందుకు లజ్జలేదో ఎందుకు సిగ్గిలేదో ప్రజల సొమ్ముకు నోసి పుట్టిరు కొంతమంది అధికారులు. పాపం వాళ్ళు సభలల్లా సమావేశాలల్లా చిన్న చిన్న మీటింగులల్లా బుడ్డ మీటింగులల్లా ఇప్పుడు ఈ కొంతమంది సర్కారు అధికారులు పత్తిత్తు పలుకులు వరుకుతారు. జనాలలో ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా విచారణకు వచ్చినా ఇంకేదైనా వచ్చినా పత్తిత్తు పలుకులు రామశిల్క పలుకులు వరుకుతారు కొంతమంది. సరే అందరు కాదు, అందరినీ అంటే కూడా బాగుండదు. ఎందుకంటే కొంతమంది నీతివంతులు ఉన్నారు అధికారులు. సర్కారు ఇచ్చే జీతం మరి ఏమైనా పిక్చర్ మేస్తున్నాయా? మన ఇంట్లోకే వస్తున్నాయి కదా, నా జేబులనే పడుతున్నాయి కదా, నా ఖాతాలనే పడుతున్నాయి కదా, మరి నేను ఎందుకు పని చేయొద్దు? పని చేస్తానికే కదా సర్కారు నౌకరు, మనకు సర్కారు పైసలు ఇచ్చేది. మరి నౌకరుకి ఇప్పుడు సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కొంతమంది అధికారులు ఆయన మాటను శిరస అనుసరిస్తారు. కానీ కొన్ని కోర్యాగలు అడదుజగాల సలహాలతోటి యజ్ఞం తెజ్యం అనే మరి అలవాట్లతోటి కొన్ని కోల్యాగలు పాపం రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల అని కంచంలో కనపడేది రైతన్నే అయినా ఆ అధికారి కంచంలో కనపడేది రైతన్నే అని తెలిసినా వాడిని పీల్చి పిప్పి చేస్తాడు. ఎట్లా ఏమైనా పని కావాలని పోతే ఇదే ముందుగా ఇదే పని. గిసవంటి అధికారులు ఉండరు కాబట్టి ఈ రకంగా ఏసీబీ దూకుడు పెంచింది అట. మరి మంచి పనే కదా. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవదా. కొంతమంది లంచగొండి అధికారుల తనం గుణం ఈ అలవాటు మార్చుకోదా ఈ లంచగొండి అధికారుల గుణం? ఇక ఈ రకంగా గుణమేమి చేసిందే గుణక కడ్డి అంటే ఇక ఏదో సామెత ఉంది, మూడు సామెత, ఇక అనకూడదు కానీ చెప్పవలసి వస్తుంది. అదే ఈ రకంగా ప్రజల సొమ్ముకు నోసి పుట్టి లక్షలు కమాయిస్తుర్రు, కోట్లు కమాయిస్తుర్రు. నిన్న మనం కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు 100 కోట్లు ఏమన్నా చెప్పుకోలే కరీంనగర్ కోల్యాగా. దానికి హైదరాబాద్లో నలుదిక్కులో ఇండియా సంపాదించింది. విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, విల్లాలు, ప్లాట్లు. ఆయన కొడుకు పేరు చేస్తే సింగపూర్ థాయిలాండ్ను విమానంకి వెళ్ళి తీసుకొని పోయి లగ్గం చూపించిండు. అగో గసవంటి కోల్యాగలు తిమింగలాలు తయారైనాయి. అయ్యా ఏసీబీ వాళ్ళు మీకు పద్ధతి పడుతుంది, మా నేను మీరు ప్రజల పక్షాన గిట్టనే పోరాడాలి, ఈ అవినీతి అధికారులను ఇంకా మీరు దొరకబట్టాలి. రాబోయే రోజుల్లో
అసలు నీతివంతమైన రాజ్యానికి మీరు పునాదిరాయి కావాలి. మీరు కఠినమైన శిక్షలు వేస్తే కానీ ఇప్పుడు ఎట్లయితుందంటే పలానా కరీంనగర్లో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసిర్రు, లంచగొండని పట్టుకుర్రు, ఆయన వీడియోలు ఫోటోలు ఆయన తీసుకున్న పైకం ముంగళ పెడతారు, కథ వదులుతారు. పలానా నల్లగొండ, పలానా ఖమ్మం, పలానా ఆదిలాబాదు, పలానా నిజామాబాదు, పలానా హైదరాబాదు, పలానా వరంగల్ ఇది జరిగింది. అయినా అది దినం పేపర్లల్లో టీవీలల్లో చూసినా మరి ఎక్కడ పోతుందో అలా మనసు అత్తగారింటికి, వాళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు. అదేందిరా అంటే అందులోనే అద్దుకొని తింటుర్రు. అరే మొన్ననే గాలి లంచం తీసుకొని దొరికిపోయిండు, పుసుక్కున నేను లంచం అడిగి తీసుకుంటే రేపు నేను దొరికిపోతానో ఏమో, రేపు నేను ముఖం ఎత్తుకొని తిరగాలంటే ఎట్లా, రేపు జనాలు ఎన్ని తీర్లా అంటారు, కాకులు పొడిచినట్టు పొడుస్తారు, బయట ముఖం ఎత్తుకొని తిరగలేను, లజ్జ పోతుంది, సిగ్గి పోతుంది, భూమి మీద బతికినా సచ్చిన కింద సమానమే. ఎందుకు ఈ బతుకు? వచ్చినాడు ఏమైనా తెచ్చినావా? పోయేనాడు మనతో ఏమైనా వచ్చేది ఉందా? షా భూమి మీద ఉన్నన్నాళ్ళు చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతం, మనం చేసిపోయిన సేవనే, మనం సంపాదించుకున్న పేరే, మనం కూడగట్టుకున్న మంచితనమే మిగిలిపోతుంది చరిత్రలో. ఏది మన ఎంట రాదు. అష్ట ఐశ్వర్యాలు, సంపద, మిద్దె మేడలు, బంగుళాలు ఏది ఉన్నా మన ఎంట రాదు అని ఒక్కడు కూడా, అంటే అందరు అంటలేను, కొంతమంది మాత్రము ఆలోచన చేస్తలేరు. ఇంకా దొరకతలే ఊరు ఈ ఏసీబీ వాళ్ళకంటే వాళ్ళకు లజ్జ సిగ్గి లేనట్టే కదా. ఇంకో గిది కథ. దినా ఒకడు లంచగొనితనం, దినా ఒకడు లంచం తీసుకుంటాను, ఇదే పని. అరే వాని ఇజ్జత్ పోయింది, వాని ఇలువ పోయింది, వాడు ఊళ్ళో పోతే ముఖం ఎత్తుకొని తిరగలేడు, వాడు రోడ్డు మీద నడవలేక తిరగలేడు అనేది కూడా ఇంకా కూడా వాళ్ళకు ఆలోచన వస్తలేదంటే పైసకు ఎంతకు దిగజారిపోయిర్రో కొంతమంది సర్కారు అధికారులు మనకు కండారా కనబడుతుందిలా. ఇదేంది, బాధలు తీర్చే దైవం బల్కంపేట ఎల్లమ్మ. ఇక నిన్న